హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. సండే అనగానే సంథింగ్ స్పెషల్గా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అందుకే మీకోసం ప్రతి ఆదివారం 4 స్పెషల్ వంటకాలని తీసుకొస్తుంది ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరి అలాగే ఈరోజు మనం చూడబోయే ఆ సరికొత్త వంటకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో శేఖర్ గారు. హలో అండి. బాగున్నారండి? బాగున్నాను. మరి మాకు 4 స్పెషల్ వంటకాలు కావాలి. రెడీయా? రెడీ. ఓకే అండి, మన షెఫ్ రెడీగా ఉన్నారు. సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్. మరి శేఖర్ గారు, మన ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్ లో ఏం చేసి చూపిస్తున్నారు? ఆలు బొబ్బర్ల కూర అండి. ఆలు బొబ్బర్ల కూర. అవునండి. కూర టైప్ అన్నమాట, కుర్మా గ్రేవీ కాదు. కాదు. ఓకే, కానీ బొబ్బర్లు భలే ఉంటాయండి. అందులోనూ ఆలు అంటే అందరికీ ఇష్టం. సో ఈ కాంబినేషన్ డెఫినెట్ గా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బాగుంటుందండి, ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా బాగుంటుంది. అవునా? ఓకే అండి, మరి చూద్దాం ఆలు బొబ్బర్ల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 1/2 కిలో, ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. శేఖర్ గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. మనం ముందుగా ఈ ప్రాసెస్ లో ముందుగా చేసుకోవాల్సినవి ఈ అలసందలు అంటే బొబ్బర్లను నానబెట్టి ఉడికించుకోవాలండి. ఓకే. అదే విధంగా ఆలుని ఇలా ఉడికించి కట్ చేసుకోవాలి, కొద్దిగా మెదిపి పెట్టుకోవాలి. కొన్నిటిని గ్రేవీగా మెదిపి పెట్టుకోవాలి, మిగతావి ముక్కలుగా పెట్టుకోవాలి. బొబ్బర్లని నానబెట్టమన్నారు కదా, ఎంతసేపు నానబెట్టాలంటారు? ఒక 2 గంటలు నానబెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. 2 గంటలు చాలు. చాలండి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. పోపు ఫస్ట్. అవునండి, పోపు. అదే జీలకర్ర. కాస్త వేగనివ్వాలి. అవునా? ఓకే. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నతరినవి. ఇది కూడా కొంచెం వేగాలి, కొద్దిగా వేగాలి. దీంతో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనకి ఇక్కడ స్పెషల్గా కారం వాడట్లేదు. ఓకే. ఇది సరిపోతుంది మనకి. పచ్చిమిర్చి కారం కూరలు. అవునండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర కూడా, ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయగానే మంచి స్మెల్ అండి. ఉల్లిపాయలు వేగిన స్మెల్ చాలా బాగుంటుంది. కాస్త అల్లం పేస్ట్ వేస్తున్నాం ఇక్కడ. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అల్లం వేయగానే ఎక్కడైనా సరే కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. అలా పట్టినప్పుడు కనుక మనం దాన్ని విడగొట్టాలంటే కాస్త ఉప్పు వేస్తే కింద ఆటోమేటిక్గా వదిలేస్తుంది అనమాట అది. ఓకే. ఒకవేళ మనం చూసుకోక అది అడుగంటినా కూడా జస్ట్ అడుగంటే కనుక మనం వెంటనే కొద్దిగా ఉప్పు జల్లి కదిపితే సరిపోతుంది, పోతుంది అనమాట అది. ఓ, శేఖర్ గారు మంచి చిట్కా చెప్పారండి మాకు. ఓకే. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఓకే. బాగా వేగాయి కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ అలసందల్ని ఓకే దీంట్లో వేసుకోవాలి. పచ్చి బాగుంటాయి అన్నారు కదా, ఉడకబెట్టాం కదండి. కొద్దిగా అదే వేసి కాస్త ఉడికించాం అనమాట. బాగుందండి. ఉప్పు వేసి ఉడకపెట్టిన బొబ్బర్లు కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈవినింగ్ టైం ఇలా కూడా తినేయచ్చు డైరెక్ట్ గా. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇలా స్నాక్ ఐటమ్ కూడా రెడీ. ఇది స్నాక్ ఐటమ్ లా ఉందండి. మీరు చాలా వంటకాలు చూపించేస్తున్నారు ఒకేసారి. ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసి అందులో కరివేపాకు వేసి దించేసుకుంటే సరిపోతుంది. నిజమే, ఇది కూడా చాలా బాగుంది. కొత్తిమీర కూడా పైనుంచి వేసుకోవచ్చు. అవునండి. ఉడికించి మెదిపిన ఆలు కూడా వేసుకోవాలి దీంట్లో. ఓకే. దీంట్లో మెదిపింది కూడా ఉంది. ఓ, ముక్కలు మెదిపి వేసింది 2 పెట్టారా? కాస్త నీళ్ళు వేసుకుందాం. అవునా? ఓకే.
అంటే బంగాళదుంప ఉడకపెట్టారు, బొబ్బర్లు ఉడకపెట్టారు కదా, నీళ్ళు ఎందుకు అంటారు? కొద్దిగా గ్రేవీ ప్యాట్ కోసం అండి. అంతే. అంటే మెదిపిన ఆలు ఉంది కదండి, దానికోసం అనమాట. అది కలవడం కోసం. అవునండి. ఓకే. నాకు నీళ్ళు వేయగానే చూడండి ఎలా అయిందో. ఇప్పుడు ఒకవేళ దీన్నే కొంచెం కారంగా ఘాటుగా తినాలనుకుంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చు అండి. హోల్ గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకుంటే సూట్ అవుతుంది. ఓకే. సో సరిపోతుంది. దీనికి కాస్త ఉప్పు వేద్దాం. ఇది మెదిపి వేసిన బంగాళదుంప మొత్తం అంతా కలిసిపోయింది కదండి చక్కగా. ఇప్పుడు అది తెలియట్లేదు, చక్కగా ఉంది. మనకి ఇక్కడ బొబ్బర్లు కూడా బాగానే మ్యాచ్ అయ్యాయి. అవును. కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేద్దాం. టేస్ట్ కోసం. అవునండి. సో రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. బట్ చాలా సింపుల్ గా ఉందండి, చేయడానికి, చూడడానికి కూడా, తినడానికి కూడా అంతే ఈజీగా. మనం ఇక్కడ ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది మనకి. ఓకే ఓకే. సో ఉడికించుకోవడం ఒక్కటి కొంచెం ముందుగా చేసుకోవాల్సిన ప్రాసెస్, మిగతాదంతా వెంటనే అయిపోతుంది. అవునండి. బొబ్బర్లు కొన్ని పేస్ట్ అయ్యాయి, కొన్ని మామూలుగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఆలు కూడా అంతే. సో ఓవరాల్ గా టేస్ట్ మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. రెండు బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. రేట్ ఇవ్వండి. ఓకే. సో వేడివేడిగా ఉన్నప్పుడు మాకు మరి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో మరి ఆలు బొబ్బర్ల కూర రెడీ అయిపోయిందండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరొకసారి చూసేయండి. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: బంగాళాదుంపల్ని ఉడికించి కొన్నిటిని మెదిపి మిగతావి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన అలసందలు, మెదిపిన బంగాళదుంపలు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై ధనియాల పొడి వేసి కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బొబ్బర్ల కూర రెడీ. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. వేడివేడి కూర మీద పైనుంచి కొత్తిమీర చల్లడం వల్ల మంచి ఫ్లేవర్, వాసన చాలా బాగా వస్తుంది. ఆహా, అసలు ఇంక సూపర్ అండి. అంటే ఇంకేం స్పెషల్గా చెప్పక్కర్లేదు. మనం అనుకున్నట్టే ఆలు బొబ్బర్లు టేస్ట్ చాలా బాగా కలిసింది. యాక్చువల్గా రెండు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. రెండు మనకి ఎట్లా అంటే బైండింగ్ ఏజెంట్ కాబట్టి బొబ్బర్ల టేస్ట్ పర్టికులర్గా చాలా బాగా తెలుస్తుంది. ఓకే. అండ్ ధనియాల పొడి మాత్రం చాలా బాగా కలిసిందండి. చివరిగా వేసాం కాబట్టి దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ధనియాల పొడి ఇలాగా ఈ కూర చాలా బాగుంది. కావాలంటే మీరు అన్నట్టు ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా చాలా మంచి టేస్ట్ ఇచ్చిందండి. డెఫినెట్ గా ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ ఫుడ్. శేఖర్ గారు, మరి గెస్ట్ ఫుడ్ సెగ్మెంట్ లో ఏం చేసి చూపిస్తున్నారు? బీట్రూట్ సాగో వడలు చేద్దాం ఈరోజు. బీట్రూట్ సాగో వడలు. సగ్గు బియ్యం. సాగో అంటే సగ్గు బియ్యం. అవునండి. సగ్గు బియ్యం బీట్రూట్ కాంబినేషన్ బాగుంటుందా అండి? బాగుంటుందండి, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే. మీరు తిని మీరే అంటారు ఇలా ఉంటుందా అని. ఓకే అండి, మరి చాలా బాగుంటుందని చెప్తున్నారు శేఖర్ గారు. మరి బీట్రూట్ సాగో వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బీట్రూట్ సాగో వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. బీట్రూట్ సాగో వడలు ఎలా చేయాలి శేఖర్ గారు? ముందుగా బీట్రూట్ ని ఇలా తురుముకొని వాటర్ అంతా తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. అంటే ఉడికించి కాదు, మామూలు పచ్చిదేనండి. అదేవిధంగా సగ్గుబియ్యాన్ని నానబెట్టి దాన్ని నీళ్లు వడగట్టేసి ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే. ఆయిల్ హీట్ చేసుకుందాం. బౌల్ తీసుకోండి.
ఈ బౌల్లో ముందుగా బీట్రూట్ వేసుకోవాలి. ఓకే. బీట్రూట్ మీరు అన్నట్టు కొంచెం పిండారు కాబట్టి ఓకే, లేదంటే అసలు మొత్తం కలరే మార్చేస్తూ ఉంటుంది కదండి ఇది ఎందులో వేసినా. అంటే వాటర్ పిండేసినా కూడా కలర్ మారిపోతుంది, ఎందుకంటే దాని మొత్తం ఫుల్ రెడ్డిష్ కాబట్టి ఓకే అలా అవుతుంది. ఇప్పుడు మనకు వడలు కూడా రెడ్ గా ఉంటాయా? అవునండి. ఓకే. సో సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే. దీనికి సరిపడా శనగపిండి వేసుకోవాలి. ఓకే. బీట్రూట్ సాగు వడలు అంటున్నారు, వడలు ఏమైనా సాగుతాయంటారా? సాగు అంటే సగ్గుబియ్యం అండి, కానీ సగ్గుబియ్యానికి కూడా కొంచెం సాగే గుణం ఉంటాయి కదా. అవును. వడలు అలా ఏమి ఉండదా? ఉండదండి. ఓకే. సో కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తురిమితే బాగుంటుంది కదా తరిగితే. కొద్దిగా అల్లం తురుము. ఓకే. అలాగే దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర. జీలకర్ర కానీ వాము కూడా వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చండి. సన్న తరిగిన ఉల్లిపాయ కూడా దీంట్లో వేసుకోవాలి. ఓకే. వేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. ఓ, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం కదండి? ఆల్మోస్ట్ అన్ని వేసేసాము. ఓకే. మార్చేసిందండి, రంగంతా మార్చేసింది. మారుతుందండి కంపల్సరీ. ఇలా బాగా కలిపేసుకొని ఓకే. ఇలా బైండింగ్ వచ్చింది చూడండి. అవును. సో ఒక ప్లేట్ ఇవ్వండి. మొత్తం అంతా ఒక ముద్దలాగా మెత్తగా అయిపోయింది. అవునండి. దీని ఇలా మనం కావాల్సిన సైజులో మనం ఇలా చేసుకోవాలి. ఓకే. సన్నగా ఉంటే కనుక మనకు తొందరగా ఫ్రై అవుతాయి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన చేసుకోవాలా? అవునండి. ఇలా మనకు ఎన్ని కావాల్సిన చేసుకోవాలండి. ఓకే. ఆయిల్ కూడా హీట్ ఎక్కినట్టుంది. హీట్ ఎక్కిందండి, వేయచ్చు. ఓకే. ఓకే. కానీ ఇవి చూడడానికి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి. అవునండి. సో ఇది మరి వేగాక కలర్ ఎలా ఉంటుందో చూడాలి. కొద్దిగా డార్క్ అవుతుందండి. అవునా? ఇలా పింక్ ఇలా ఉండదు, కొద్దిగా డార్క్ అవుతుంది. ఓకే. కొద్దిగా బ్రౌనిష్ లా వస్తుంది. అవునండి. సగ్గుబియ్యం కలర్ వస్తాయండి, బ్రౌన్ కలర్ లాగా వేగుతాయి. వస్తాయి. ఓకే అండి. అయితే ఇలా మనకి చూడండి కొద్దిగా వేగుతున్నట్టు తెలుస్తుందండి, తిప్పుకుంటూ ఉండాలి. అవును. ఓకే. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. బీట్రూట్ సాగు వడలు రెడీ అయిపోయాయి. కలర్ చూడగానే అర్థమైపోతుంది కదండి దేంతో చేశారు ఈ వడలు అని. బీట్రూట్ సాగు అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. చూసిన వాళ్ళైతే ఆశ్చర్యపడతారు, ఇలా పింక్ కలర్ ఉన్నాయేంటి, ఇలా ఉంది ఏంటి అనుకుంటారు. ఇంకా వండలేదేమో అనుకుంటారేమోనండి. బట్ బాగుంది, సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. కొద్దిగా ఆమ్చూర్ జల్లి సర్వ్ చేసుకుంటే సరి. ఓ, ఆమ్చూర్ కానీ చాట్ మసాలా కానీ అవైలబిలిటీని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఓకే అండి. మరి బీట్రూట్ సాగు వడలు వేడివేడిగా రెడీగా నా చేతిలో ఉన్నాయి. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందుగా తయారు చేసుకునే విధానం మరోసారి మీకోసం. బీట్రూట్ సాగు వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో బీట్రూట్ తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, శనగపిండి, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని వడల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఆమ్చూర్ చల్లి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ సాగు వడలు రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. మరి బీట్రూట్ సాగు వడలు టేస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుందండి. బట్ ఈ కలర్ చూస్తే కొంచెం భయపడతారేమో, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. చాలా బాగుంది. సగ్గుబియ్యం చాలా బాగా వేగింది. మీరు అన్నట్టు బైండింగ్ ఏజెంట్ లా ఉంటుంది కాబట్టి అది కూడా తెలుస్తుంది, చక్కగా మిక్స్ అయ్యి బీట్రూట్ టేస్ట్ తెలుస్తుంది. పచ్చిమిర్చి ఘాటు చాలా బాగుందండి. పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ, జీలకర్ర కూడా చాలా బాగుంది.
పిల్లలు చాలా ఇష్టపడతారండి. దీని రంగు రుచి అన్నీ బాగున్నాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ బెస్ట్ ఫుడ్. శేఖర్ గారు, మరి బెస్ట్ ఫుడ్ సెగ్మెంట్లో ఏం చేసి చూపిస్తున్నారు? టమాటో సోయా టాట్స్ అండి. టొమాటో సోయా టాట్స్. అవునండి. మరి చూద్దామండి. చాలా వెరైటీ డిష్ చెప్పారు శేఖర్ గారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా నోట్ చేసుకోండి. టొమాటో సోయా టాట్స్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటో 1, మీల్ మేకర్ అరకప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 50 గ్రాములు, మైదా 1 కప్పు, పంచదార పొడి 2 టీ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి టొమాటో సోయా టాట్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. శేఖర్ గారు స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకోండి. దీనికి ముందుగా మనం టాట్స్ తయారు చేసుకోవాలి. సాల్టెడ్ టాట్స్. ముందుగా వెన్న వేసుకోవాలి. ఓకే ఓకే. సో వెన్న బాగానే పడుతుంది అనమాట. అవునండి. వెన్న వేసుకున్న తర్వాత దీంట్లో పంచదార పొడి కూడా వేసుకోవాలి. పంచదార పొడి. అవునండి, కొద్దిగా పంచదార పొడి వేసుకోవాలి. మరి సాల్టీ అన్నారు కదా, మళ్ళీ పంచదార పొడి వేస్తున్నారేంటి? వేయాలండి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు మనం కాంబినేషన్ మాత్రం సాల్టే ఉంటుంది. ఓకే ఓకే. దీనికి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే. అంటే పంచదార పొడి ఎందుకు వేసినట్టు అంటారు? అంటే పంచదార, బట్టర్, తర్వాత మైదా వేయడం వల్ల మనకి టాట్స్ కి మంచిగా డిమోల్ అవడానికి ప్లస్ కుక్ అవడానికి బాగుంటుంది అన్నమాట టాట్స్. సో ఇది హెల్ప్ అవుతుంది అంతే. అంతే. టేస్ట్ పరంగా కన్నా కూడా చేసే ప్రొసీజర్ లో హెల్ప్ అవుతుంది. అవునండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ మూడింటిని. ఓకే. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి సరిపడా మైదా వేసుకోవాలి. అసలు ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకోవచ్చా అని చాలా మంది అసలు కనీసం వీటి గురించి ఆలోచించరు కూడా. కానీ ఇంగ్రీడియంట్స్ చూస్తే మాత్రం చక్కగా అన్ని మనకి ఇంట్లో దొరికేవే, సింపుల్ గా ఉన్నాయి. తయారు చేసుకోవచ్చు అండి ఈజీగా అంటారు. అయితే మైదా ఎలా చూసుకుని యాడ్ చేసుకోవాలంటారు? మైదా ఈ బటర్ కి పంచదార పొడికి డబుల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి. ఓకే ఓకే. కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలి. కొద్దిగా నీళ్లు జల్లించి జస్ట్ జీలకరించుకోవాలి. ఇలా జల్లుకొని ఓకే దీన్ని ముద్దలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా సరిపోతాయి. అయితే నీళ్లు సరిపోతాయండి. వెన్న కూడా ఉంది కాబట్టి సరిపోతుంది. ఇలా మనకు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఓకే ఓకే. ఇలా చేసిన తర్వాత వీటిని టాట్స్లలో ఒత్తుకోవాలి. ఓకే. ఈ మౌల్డ్స్ మన ఇష్టం కదండి, మనకు కావాల్సిన షేప్, డిజైన్. అవునండి, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, బాగున్నాయండి. దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉంటాయా? ఉంటాయండి, దీనికన్నా చిన్నవి కూడా ఉంటాయి. ఓకే. సో వీటిని ఇలా మనం ఒత్తుకోవాలి. సో ఇది ఏదైనా ప్రాక్టీస్ అంటారా, ఎవరైనా చేయగలుగుతారంటారా? ఎవరైనా చేయగలరండి ఈజీగా. ఇలా సైడ్ని ఇలా తీసేసేయాలి. స్పూన్తో ఇలా అంటే కూడా మనకు వచ్చేస్తుందండి. ఇలా నీట్గా కట్ అవుతుంది. నీట్గా కూడా ఉంటుంది. అవునండి, ఎడ్జెస్. ఇలా మనకి ఎన్ని కావాల్సిన చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేట్ తీసుకోండి. వీటిని 180 వద్ద మనం ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 180 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుందండి 15 మినిట్స్? కరెక్ట్ సరిపోతుందండి. ఓకే అండి. సో వీటిని బేకింగ్ లో పెట్టేద్దాం. ఓకే. ఓకే. సో ఈలోగా మనం వేరే ప్రాసెస్ చేసుకుందాం. ఓకే. ముందుగా బటర్ వేసుకుందాం. ఓకే, అంటే వెన్న. సో ఇందులో కూడా కొద్దిగా వెన్న యాడ్ చేయాలి. అవునండి. వెన్న కొద్దిగా కరిగాక వెల్లుల్లి వేసుకోవాలి దీంట్లో. ఓకే ఓకే. కొద్దిగా అల్లం అంటే వెల్లుల్లి తురుము. వెల్లుల్లి వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఓకే. కాస్త కుక్ అవ్వాలి. అవునా? ఓకే. టొమాటోలు బాగా మగ్గాలి. అవునండి.
ఓకే అండి. సరిపోతుందా అండి మగ్గడం? సరిపోతుంది. ఇప్పుడు ఈ సోయాను కూడా వేసుకోవాలి. నానబెట్టి కట్ చేసిన సోయా మిల్ మేకర్. కట్ చేశారు? అవునండి. ఇది కూడా బాగా వేగాల? అవునండి. కాస్త నీళ్ళు వేయండి. ఓకే. ఈ సోయా వల్ల మనకు ఈ నీళ్ళని సింక్ చేసుకుంటున్నాను. ఓకే, సరిపోతుందా? దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. ఓకే. బ్లాక్ పెప్పర్. ఇది అంటే పౌడర్ లాగే ఉండాలా? అవునండి. కచ్చపచ్చగా అయితే కచ్చపచ్చగా బాగానే ఉంటుంది మనకి, ఇదైనా బాగానే ఉంటుంది. ఓకే. అలాగే దీనికి సరిపడా ఉప్పు. ఓకే. కానీ చాలా వెరైటీగా అనిపిస్తుందండి ప్రొసీజర్ ఎస్పెషల్లీ. అవునండి, చాలా వెరైటీగా ఉంటుంది. సరిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం టార్ట్స్లో ఫిల్లింగ్ చేసుకోవాలండి. సో టార్ట్స్ అయ్యాలి చూద్దాం. ఓకే అండి. ఓకే, సరిపోతుందండి? సరిపోతుందండి. ఇలా కాస్త చల్లారిద్దాం. ఓకే. చల్లారితే కనుక మనకు ఆటోమేటిక్గా డిమోల్ అవుతాయి. అవునా? ఓకే, చూద్దామా అండి? చూద్దాం. వస్తుందండి, చూడండి. చాలా ఈజీగా వచ్చేసిందండి. నేను చాలా కష్టపడాలేమో అనుకుంటున్నాను. లేదండి, బేక్ అయిన తర్వాత ఈజీగా వస్తాయి. చాలా బాగున్నాయండి, కప్స్ చాలా బాగున్నాయి. ఓకే, సో ఇంట్లో కూడా చాలా ఈజీగా ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. అవి విడిగా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయంటారా? ఉంటాయండి. ఇప్పుడు మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాం. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం లోపల ప్రిపేర్ చేసే స్టఫింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందాక శేఖర్ గారు చెప్పినట్టు మనకి కావాల్సిన నేటివిటీ తగ్గట్టుగా కూడా స్టఫింగ్స్ చేసుకోవచ్చు. సో ఫైనల్ ప్లేట్ ఇవ్వండి. వీటి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మరి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి ప్రొసీజర్. ఈ కప్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, ఇంట్లో కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు మీకోసం మరోసారి. టొమాటో సోయా టాట్స్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలో మైదా వేసి కొద్దిగా నీళ్లు జల్లి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని టాట్స్ మౌల్డ్స్లో ఉంచి వాటి ఆకారంలోకి వచ్చేటట్టు ఒత్తుకోవాలి. తర్వాత వీటిని ఓవెన్లో ఉంచి 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని డీమౌల్డ్ చేసి ఉంచాలి. ఒక ప్యాన్లో కొద్దిగా వెన్న వేసి తరిగిన వెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టాట్స్లో ఈ మిశ్రమాన్ని ఉంచి సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో సోయా టాట్స్ రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. టొమాటో సోయా టాట్స్ టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. ఇవి పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయండి. భలే ఉందండి. అండ్ ఈ కప్పు మాత్రం, టాట్స్ మాత్రం క్రిస్పీగా ఒక సాల్టెడ్గా బిస్కెట్ టైప్లో. అవునండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు కరెక్ట్గా వేసారు. ఐ థింక్ పంచదార పొడి కానీ ఉప్పు కానీ అవి ఈవెన్గా సరిపోయాయి. ఓకే, టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, చాలా వెరైటీ రెసిపీ చూపించారు మాకు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. మరి శేఖర్ గారు, సీజనల్ ఫుడ్ సెగ్మెంట్లో ఏం చేసి చూపిస్తున్నారు? సీజనల్ ఫుడ్లో మనకి ఇక్కడ యాపిల్ హనీ కస్టర్డ్ చేద్దాం. యాపిల్ హనీ కస్టర్డ్. అవునండి. వావ్, వినడానికి ఎంత యమ్మీగా ఉందండి. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. ఓకే, అండ్ హనీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా డౌట్ లేదు. యాడెడ్ టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే అండి, ఇంకా ఆలస్యం ఎందుకు, యాపిల్ హనీ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో త్వరగా నోట్ చేసుకోండి. యాపిల్ హనీ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 50 గ్రాములు, పాలు 1/2 లీటర్, పంచదార 150 గ్రాములు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. శేఖర్ గారు, స్టార్ట్ చేద్దామా?
ముందుగా మనం ఇక్కడ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. పాలు కాగబెట్టుకోవాలి ముందుగా. కస్టర్డ్ ఎంత మంచి ఫ్లేవర్ అంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయకముందే నాకు ఆ స్మెల్ వస్తుందండి. అంటే దీంట్లో యాక్చువల్లీ కొద్దిగా వెనిలా ఫ్లేవర్ యాడ్ చేస్తారు కాబట్టి ఆ స్మెల్ మనకి బాగా డామినేట్ చేస్తుంది. ఓకే. అంటే దీంట్లో వెనిలా కస్టర్డ్ అని దొరుకుతుంది, మామూలుగా ప్లెయిన్ గా కూడా ఉంటుంది, వెనిలా ఫ్లేవర్ తో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం తీసుకున్నది వెనిలా కస్టర్డ్. మామూలు కస్టర్డ్ తో కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్ యాడ్ చేస్తారు అంతే. దాంట్లో మనం ఎక్స్ట్రా కూడా ఇంకా లేదంటే కనుక మనం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. మామూలు కస్టర్డ్ తీసుకుని వెనిలా ఎసెన్స్ విడిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ అంటే తక్కువ, అంటే వెనిలా ఫ్లేవర్ తక్కువ ఉంది అంటే కనుక నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఇంకా మిక్స్ ఫ్రూట్స్ ఏమైనా కావాలనుకుంటే మిక్స్ ఫ్రూట్ ఎసెన్స్ అంటే డిఫరెంట్ ఏది కావాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట మనం. సో కస్టర్డ్ కాంబినేషన్ లో మనకి ఏ ఫ్రూట్ ఎసెన్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. బనానా ఉంది అనుకోండి, బనానా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సో అది మన ఇష్టం అన్నమాట. మనకి బాగా ఇష్టమైన ఫ్రూట్ ఎసెన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు కస్టర్డ్ తో పాటు. ఓకే. పాలు కొద్దిగా వేడెక్కాయి, దీంట్లో కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఓకే. అంటే 1 లీటర్కి వచ్చేసి మనకి ఇక్కడ 250 గ్రామ్స్ పంచదార అయితే సరిపోతుంది. అంటే హాఫ్ లీటర్కి దాంట్లో సగం 125 అలా చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉంటే కనుక స్వీట్ బాగా అవుతుంది కాబట్టి అలా వేసుకోకూడదు. మరి తక్కువ అయితే కనుక కస్టర్డ్ టేస్ట్ బాగుండదు. కాబట్టి ఈ ప్రొసీజర్ లో ఉంటే చాలా బాగుంటుంది మనకి. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం లీటర్కి పావు కిలో చొప్పున అవునండి వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. టేస్ట్ 3:4 అన్నమాట. 1:3 వేసుకుంటే బాగుంటుంది. 1:3. ఓకే. ఇదంతా కలిపేసుకోవాలా? అవునండి. పంచదార కరిగిపోవాలి. అవునండి. పంచదార కరిగిపోయింది, పాలు కూడా చాలా మరుగుతున్నాయి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. వేసుకొని దాని తగిన నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఓకే. ఉండలు కట్టకుండా ఉండడం కోసం ముందే కొద్దిగా నీళ్ళలో కలిపేసుకోవాలి. అవునండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఇక్కడ నీళ్ళు అంటే కొంచెం చూసుకుని వేసుకోవాలా, పర్వాలేదంటారా? దీనికి సరిపడానే వేసుకోవాలి, మరి ఎక్కువైతే అవసరం లేదు. ఓకే. దీనికి సరిపడా ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవునండి. సో ఇలా కలిపేసిన తర్వాత ఇది తిప్పుతూ ఇలా స్టిర్ చేస్తూ వేసుకోవాలి. చిక్కబడ్డ తర్వాత మనం వదిలేయాలి. ఓకే. అంటే తిప్పకపోతే ఉండలు కట్టేస్తుంది అంటారా? ఉండలు కట్టేస్తుంది, తర్వాత కింద అడుగంటుతుందండి. సరిపోతుంది మనకి. ఇలా గట్టిపడిందంటే మనం పోయడం ఆపేయాలి. ఓకే. అంటే ఈ పాలు బాగా మరిగిన తర్వాతనే వేస్తే కనుక మనకు కస్టర్డ్ ఈజీగా తయారవుతుంది. పాలు మరగకుండా వేస్తే కనుక మనకు కస్టర్డ్ తొందరగా రెడీ అవ్వదు, కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. పాలు బాగా మరిగాయా లేదా చూడాలి, పంచదార బాగా కరిగినట్టు చెక్ చేసుకోవాలి. అన్ని చేసిన తర్వాత స్టిర్ చేస్తూ వేసుకుని చిక్కగా అవ్వగానే ఆపేసేయాలండి. ఓకే. సో ఇప్పుడు సరిపోయింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. ఓకే. సో ఇదిలా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అవునండి. ఆల్రెడీ చాలా మంచి స్మెల్ వస్తుందండి. వెనిలా వేయగానే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అది తొందరగా చల్లారాలి కాబట్టి దీంట్లో వేసుకుందాం. ఓకే. వేరే మామూలు ప్యాన్ లో. అవునండి. ఓకే. ఇలా స్ప్రెడ్ చేస్తే కనుక త్వరగా చల్లారిపోతుంది మనకి. అసలు చూడడానికి చాలా యమ్మీగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కస్టర్డ్ది. ఇదైతే మనకు పూర్తిగా వెజిటేరియన్. సో అయితే డౌట్ పడక్కర్లేదు. అయితే ఈ యాపిల్స్ ముక్కని ఇలా కట్ చేసుకోవాలండి. దీన్ని ఒక కప్లో వేసుకుందాం. ఓకే. మనం ఏదైతే కస్టర్డ్ తయారు చేసుకునే ముందే మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా కట్ చేసుకుంటే కనుక మనకు యాపిల్స్ అన్ని మనకు బ్లాకిష్ అంటే మనకు కలర్ మారిపోతుంది, రంగు మారిపోయి నల్లగా అవుతాయి. కాబట్టి జస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అవునండి. ఇప్పుడు వీటిలో కాస్త తేనె వేసుకోవాలి. తేనె వేసుకొని బాగా కలుపుకుందాం. వావ్, సూపర్ గా ఉందండి. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. యాపిల్ కి తేనెకి సంథింగ్ ట్రాన్స్పరెన్సీ అది కూడా చాలా బాగుంది, గ్లేజీగా.
వెరీ బ్యూటిఫుల్. సో ఈ తేనె అంతా ముక్కలకి అంటుకునేలాగా బాగా కలిపేయాలి. అవునండి. సో ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి. ముక్కలు సరిపోతాయా అండి? ఇంకా పెద్దవి కూడా ఈ సైజ్ ముక్కలైనా పర్లేదు, ఇంతకంటే చిన్నవైనా పర్వాలేదు మనకి. ఇంకా చిన్నవి అయితే మనకి ఈజీ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. సరిపోతుంది. కస్టర్డ్ కూడా మనకి ఇక్కడ చల్లారిపోయినట్టే. ఓకే, మనకి కస్టర్డ్ కూడా చల్లారిపోయిందండి. ఓ, ఈ మొత్తాన్ని బౌల్లోకి తీసుకోండి. అవునండి. భలే చిక్కగా కరెక్ట్గా వచ్చింది కదండి. అంటే మనము ఈ రేషియో కనుక తప్పనిసరి పాటిస్తే ఇలా వస్తుంది మనకి. చిక్కబడ్డాక వదిలేయాలి. సో దీన్ని ఇలా కలిపేసుకొని ఓకే, ఈ యాపిల్ ముక్కలను దీంట్లో వేసుకుందాం. యాపిల్ తేనె వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఓకే, యాక్చువల్గా చూడడానికి అయితే ఎగ్ మిక్స్ అయినట్టే అనిపిస్తుందండి, బట్ కాదని ఇప్పుడు మీరు చేసిన ప్రొసీజర్ బట్టే తెలుస్తుంది. ఈ కలర్ బట్టి మనకు అలా అనిపిస్తుంది కానీ కాదండి. ఓకే, ఫైనల్ బౌల్ తీసుకోండి. అంతేనండి. అంతేనండి. ఓకే, మనకి సర్వింగ్ చేసుకోవడమే. దీన్ని రిఫ్రిజిరేట్ చేసుకొని కనుక చల్లగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓ, చిల్గా తింటే బాగుంటుంది. అవునండి. అంటే ఇప్పుడు యాపిల్ వేశారు కదా, ఇందులోనే ఇంకేమన్నా దానిమ్మ గింజలు ఇలాంటివి కూడా వేసి చేసుకోవచ్చు కదండి. మిక్స్ ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మనకి. ఓకే ఓకే. దానిమ్మ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొద్దిగా పైనుండి హనీ వేసుకుందాం. ఓకే, దీని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పాలి మరి. తప్పకుండా అండి, నేను వెయిట్ చేస్తున్నానండి దీన్ని టేస్ట్ చేయడం కోసం, ఎందుకంటే చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరోసారి చూసేయండి. యాపిల్ హనీ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో పాలు పోసి మరిగాక పంచదార వేసి కరగనివ్వాలి. కొన్ని పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి మరుగుతున్న పాలల్లో పోసి వెనిలా ఎసెన్స్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. యాపిల్ ముక్కల్లో తేనె వేసి కలిపి ముందుగా సిద్ధం చేసుకున్న కస్టర్డ్ మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే యాపిల్ హనీ కస్టర్డ్ రెడీ. యాపిల్ హనీ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. హనీ పైనుంచి వేయడం కూడా చాలా బాగుందండి లుక్ వైజ్. సో యమ్మీ. ఓకే, అసలు ఇంకా డౌటే లేదండి, చాలా చాలా బాగుంది. మీరు అన్నట్టు చిల్గా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకేమైనా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, దానిమ్మ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకొక ఐడియా వచ్చింది శేఖర్ గారు, ఇందాక మనం చేసిన టాట్స్ లో ఇది పెట్టుకొని తినొచ్చా? తీసుకోవచ్చు. ఓకే, కస్టర్డ్ టాట్స్ ఉంటాయండి. అవునా? ఉంటాయి. ఓకే, సో మన క్రియేటివిటీ ఎక్కువైపోయిందండి. చూసారా అండి, నాకు కూడా కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తూ ఉన్నాయి, మీకు కూడా కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి కదా. సో డెఫినెట్గా మీరు కూడా క్రియేటివ్గా ట్రై చేయండి, టేస్టీగా. సో మరి శేఖర్ గారు చాలా బాగున్నాయండి 4 రెసిపీస్ కూడా, అందులోనూ చాలా వెరైటీ రెసిపీస్ చూపించారు కదా, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. వెల్కమ్ అండి. మరి ఈ రోజు మనం చూసిన 4 వంటకాల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మనకు చెప్పడానికి డాక్టర్ అరుణ గారు రెడీగా ఉన్నారు. మరి తెలుసుకుందామా? ఈరోజు మీరు చూసిన వంటకాల్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఆలు బొబ్బర్ల కూర. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ నిజంగా చాలా బాగుంటాయండి. నేను ఎప్పుడు కాంబినేషన్స్ గురించి ఎందుకు చాలా స్పెసిఫిక్గా ఉంటానంటే, మనము హెల్దీగా ఇది మంచిది అది మంచిది అని రకరకాల యాడ్ చేయడం కంటే కూడా జస్ట్ 2 ఐటమ్స్ తీసుకొని అందులో ఉన్న ఆ కాంబినేషన్ మూలంగా మనకు ఆ రోజుకి రావాల్సిన పోషక విలువలు మనం రీచ్ అవుతే అది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికి ఉదాహరణ ఇలాంటి ఐటమ్స్. ఇప్పుడు దీంతో పాటు మనం డెఫినెట్గా తీసుకునే కార్బోహైడ్రేట్ ఏంటంటే ఏదైనా ఒక రొట్టె రైసో తీసుకుంటూ ఉంటాం. సో అక్కడ మనకు ఆ పరిపూర్ణంగా సమతుల్య ఆహారం అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఐటమ్స్తో పాటు మనం వాడే స్పైసెస్ కానివ్వండి, లేకపోతే వాడే అంటే ఉల్లిపాయలు, ఇక మిగిలినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కరెక్ట్గా ఈ కాంబినేషన్కి చక్కగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. పైపెచ్చు బంగాళదుంపలు ఇలాగే వాడాలి. విడిగా బంగాళదుంప కూర చేసుకోవడము, ఏ దుంప కూరలైనా కానివ్వండి, ఇలా వాడుకున్నప్పుడు మనకేంటంటే
200 గ్రామ్స్ లేకపోతే పావు కిలో వాడుకున్నామంటే ఇంకో 150 గ్రామ్స్ మనం బొబ్బర్లు వాడుకున్నాం అనుకోండి, ఆ కాంబినేషన్ మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. క్వాంటిటీతో సహా చెప్తున్నాను. ఇలా వాడుకున్నప్పుడు నలుగురు ఉన్నారనుకోండి ఇంట్లో, ప్రతి ఒక్కరికి 50 గ్రామ్స్ వెజిటేబుల్ను, ఒక 25 గ్రామ్స్ మనకు బొబ్బర్లు కూడా యాడ్ చేయడం మూలాన మనకు రావాల్సిన ఆ ప్రోటీన్, తర్వాత ఈ పొటాటోలో దుంపల్లో ఉన్న ఆ పోషక విలువలు, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, తర్వాత స్టార్చ్, ఇవన్నీ కూడా చక్కగా అందుతూ ఉంటుంది. ఇంతే, మనము ఇలా సింపుల్గా ఆలోచించి చక్కగా ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా ఓటు ఆలు బొబ్బర్ల కూరకి వేస్తున్నానండి. చాలా బాగుంది, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. బీట్రూట్ సాగో వడల్లోని పోషకుల గురించి చెప్పాలంటే మీరు చూడగానే ఓకే డీప్ ఫ్రైడ్ మేడం ఇది వద్దంటారని అనుకుంటూ ఉంటారు. కానీ సాగో అంటే సగ్గుబియ్యం గురించి చెప్పాలి. సగ్గుబియ్యం అన్నది ఇప్పుడు చాలా సంవత్సరాలు షుగర్తో బాధపడుతూ ఉన్నారు, కిడ్నీలు పాడైపోయాయి, బిగినింగ్ స్టేజ్లో ఉంది, మాకు అపెటైట్ లేదు, ప్రోటీన్ తగ్గించమన్నారు, డయాలిసిస్ అంటే జస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉందన్నమాట. అప్పుడు డెఫినెట్గా ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. అంటే రోజువారికి ఇంతే ప్రోటీన్ మాంసకృతులు తీసుకోవాలి, 30 గ్రాములు 40 గ్రాములు వాళ్ళ కండిషన్ బట్టి చెప్తూ ఉంటాము. ఆ సమయంలో మనకు ఇలా ప్రోటీన్ లేని ఆహార పదార్థాలు ఏంటంటే సగ్గుబియ్యం ఒకటి. సో టైంకి తినాలి, ప్లస్ ప్రోటీన్ అనేది ఎక్కువ రావద్దు, అంటే మనకి ఇలాంటి ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా జీరో ప్రోటీన్ ఉన్నవి జనరల్గా రికమెండ్ చేయమన్నమాట. ఎవరికైతే ప్రోటీన్ రెస్ట్రిక్షన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కిడ్నీ సమస్యల గురించి చెప్పాను, అలాగే లివర్ డిసార్డర్స్ అంటే లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ప్రోటీన్ కొద్దిగా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ టైంలో మనం ఇలాంటివి తీసుకుంటే చక్కటి రిలీఫ్ అనేది వస్తుంది. అప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే బేసిక్గా ఈ కిడ్నీ బాధలు కానివ్వండి, లివర్ బాధలు ఉన్న వాళ్ళకి, కొంచెం లివర్ బాధల కంటే కూడా కిడ్నీ బాధలు ఉన్న వాళ్ళకి యాపిటైట్ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు జనరల్గానే వాళ్ళకి ఇష్టం ఉండదు ఆహారం అంటేనే. ఆ టైంలో మనం ఇలాంటివి 1-2 అందించామనుకోండి, వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, ప్రోటీన్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. లివర్కి అయితే డీప్ ఫ్రైడ్ మనం ఒప్పుకోము జనరల్గా, బట్ సగ్గుబియ్యం గురించి చెప్పాలంటే ఈ 2 బాధల నుంచి బాధపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ సింపుల్గా జాండిస్ అనుకోండి, జాండిస్ టైంలో కూడా మనము సగ్గుబియ్యంతో జావలాగో ఏదో కూడా కాంచుకుంటే కూడా మనకు చక్కటి రిలీఫ్ అనేది వస్తుంది. సో ఈ ప్రత్యేకమైన రెసిపీ అంటే జనరల్గా ఈ రెసిపీ డీప్ ఫ్రైడ్ కాబట్టి రికమెండ్ చేయట్లేదు, కానీ సగ్గుబియ్యం గురించి చెప్పాను కాబట్టి ఎవరికి అది వర్తిస్తుందో వాళ్ళని వాడుకుంటే బాగుంటుంది. ఇక టొమాటో సోయా టార్ట్స్ అస్సలు మైదా ఎలిమినేట్ చేసేయాలి. మనం అసలు మనం కొనద్దు, మన వంటింట్లోకి తేవద్దు. ఇప్పుడు యాపిల్ టార్ట్ కూడా తీసుకోండి. మనం యాపిల్ టార్ట్ చేయాలి అనుకుంటే ఏంటంటే యాపిల్స్, గోధుమ పిండి, బ్రౌన్ షుగరు లేకపోతే బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. అంటే నేను చెప్పట్లేదు, నేను ట్రై చేయలేదు కూడా. మనం అలా డిఫరెంట్గా ఆలోచించి పోషక విలువల పరంగా యాంగిల్ నుంచి ఆలోచించి చేయొచ్చు అని చెప్తున్నాను. కానీ ఈ టొమాటో సోయా టార్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. అండ్ సోయా చెప్పాను కదా, మనకు వెజిటేరియన్స్కి ఒక వరప్రసాదం లాంటి ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో వారంలో 2-3 సార్లు చక్కగా హ్యాపీగా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్లో వాడుకుంటూ యూస్ చేసుకోవచ్చు. యాపిల్ హనీ కస్టర్డ్లోని పోషక విలువల గురించి చెప్పాలంటే యాపిల్ అనేది ఒక చక్కటి ఫ్రూట్ అండి. ఇందాక సోయా వరప్రసాదం లాంటి ఒక ఐటమ్ అన్నానుగా, దానికంటే కూడా ఈ ఫ్రూట్స్ ఇంకా మంచివి. ఇప్పుడు మనకు ఎక్కడైనా జర్నీ చేస్తున్నాము, లేకపోతే ఆఫీస్లో చెప్తూ ఉంటారు కదా 3 గంటలకు ఏమైనా తీసుకోవాలి అని, అలాంటి సమయాల్లో మనము ఏ రకమైన ఆహారం ఈజీగా తీసుకోగలమంటే జస్ట్ బాగా వాష్ చేసుకొని ఈ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే పోషక విలువలతో పాటు మనకు చక్కటి ఔషధ గుణాలు కూడా అందుతాయన్నమాట. ఇక హనీ, చాలామంది చెప్తూ ఉంటారు, హనీ యాడ్స్లో చూస్తూ ఉంటాం టీవీలలో, ఏంటని ఇప్పుడు హనీ అలా తీసేసుకుంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి, బరువు తగ్గిపోతారు, సింపుల్గా హనీ వేడి నీళ్ళలో చేసేసుకుంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని. హనీ షుగర్ లాంటిదే, షుగర్కి ఎన్ని క్యాలరీస్ ఉంటుందో దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. కాకపోతే ఔషధ గుణాలు ఉంటాయి. సో షుగర్ని అవాయిడ్ చేయాలి, హనీ లిమిట్లో తీసుకోవాలి. 1 టీ స్పూన్ లేకపోతే 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. యాపిల్ హనీ 2 కూడా మంచిదండి. సో ఈ 2 మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకొని యాపిల్ ఎస్పెషలీ
క్యాన్సర్ని ఫైట్ చేసే గుణాలు కూడా ఉంటాయి కాబట్టి సామెత కూడా ఉందండి ఇంగ్లీష్లో, అండ్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. అది ఎంతవరకు నిజమని మనకు తెలియదు, కానీ అన్ని ఫ్రూట్స్లో పాటు యాపిల్ కూడా రెగ్యులర్గా తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచి పద్ధతి. సో యాపిల్ పళ్ళన్నీ కూడా మంచివండి, డైట్లో వాడుకుందాము. అండ్ రాగా తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. మరి ఎంటీఆర్ మసాలా వారి SMS ప్రశ్న వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గత ఆదివారం మేము అడిగిన SMS ప్రశ్నకి సరైన సమాధానాన్ని పంపి ఎంటీఆర్ మసాలా వారు అందించే గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకున్న లక్కీ విజేత. మరి ఈ వారం ఎంటీఆర్ మసాలా వారి SMS ప్రశ్న ఏంటంటే, ఈ వారం సీజనల్ ఫుడ్లో చూసిన కస్టర్డ్ పేరేంటి? ఏ యాపిల్ ఫ్రూట్ కస్టర్డ్, బి యాపిల్ వెనిలా కస్టర్డ్, సి యాపిల్ హనీ కస్టర్డ్, డి డ్రై ఫ్రూట్ కస్టర్డ్. మీ సరైన సమాధానాన్ని రుచి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం, పేరు, చిరునామాని 562635కి SMS చేయండి. ఈ గురువారంలోగా మాకు SMS పంపించి ఎంటీఆర్ మసాలా వారు అందించే గిఫ్ట్ హ్యాంపర్ని గెలుచుకోండి. చూసారు కదండి ఇవాల్టి 4 వంటలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మరి ఈ వంటకాలపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. ఇదండి ఇవాల్టి ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మరిన్ని మంచి మంచి వంటకాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.